కేటీవీ ఆర్కే న్యూస్ స్వాగతం. రాయుడిపాకల గ్రామంలో అయ్యప్ప స్వాములకు అల్పాహారం భిక్ష నవంబర్ 23 వరకు 41 రోజుల పాటు అన్నదాన కార్యక్రమం. ఎంతమంది స్వాములు వచ్చినా అన్నదానం చేస్తాం. ఎన్విబి వెంచర్స్ అధినేత వెంకన్నబాబు. రాజమండ్రి రూరల్ మండలం రాయుడిపాకల గ్రామంలో ఎన్విబి వెంచర్స్ అధినేత నల్లమిల్లి వెంకన్నబాబు ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు అల్పాహారం భిక్ష అందిస్తున్నారు. 41 రోజుల పాటు సాగే ఈ అన్నదాన కార్యక్రమంలో అయ్యప్ప మాలధారణ చేసిన భక్తులు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భిక్ష, సాయంత్రం వడి ఏర్పాటు చేశారు. వెంకన్నబాబు కూడా అయ్యప్ప మాలలో వేసుకుని నిష్ఠగా పూజలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాది కాకుండా గడిచిన 4 ఏళ్లుగా ప్రతి ఏటా అయ్యప్ప స్వాములకు అన్నదానం చేస్తున్నామని తెలిపారు. మొదట్లో తమ గ్రామంలో పరిసర ప్రాంతాల భక్తుల కోసం ఏర్పాటు చేశామని, ఈ ఏడాది ఇంకా ఎక్కువ ప్రాంతాల నుంచి వస్తున్నారని ఆయన తెలిపారు. దివాన్ చెరువు, పాలచెర్ల, శ్రీరాంపురం, నిడిగట్ల, కోలమూరు, రాజమండ్రి నుంచి కూడా అయ్యప్ప భక్తులు శివస్వాములు రావడం ఆనందంగా ఉందని వెంకన్నబాబు స్వామి చెప్పారు. నవంబర్ 23 వరకు కొనసాగే ఈ కార్యక్రమం ఎంతోమంది స్వాములు వచ్చిన అన్నదానం చేస్తామని తెలిపారు. ఉదయం 500 మంది వరకు, మధ్యాహ్నం 1200 వరకు స్వాములు వస్తున్నారని ఆయన తెలిపారు. ఏ దీక్ష చేసుకున్నా స్వాములు వచ్చిన వారికి కాదనకుండా అన్నదానం చేస్తున్నామని అన్నారు. అయ్యప్ప స్వామి అనుగ్రహంతో మునుముందు కూడా భారీగానే చేస్తామని ఆయన ప్రకటించారు. స్వామి శరణం, అయ్యప్ప శరణం. స్వామి రాజమండ్రి రూరల్ రాయుడిపాలెం గ్రామం. అయ్యప్ప స్వామి భిక్ష, ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భిక్ష, సాయంత్రం వడి. ఈ 3 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం చేస్తున్నాం. మా ఊరు చుట్టుపక్కల ఊరు స్వాములు ముందుకెళ్దామన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. ఇప్పుడు ఈ సంవత్సరం అనుకోకుండా అందరూ అయ్యప్పలో రావడం, శివస్వాములు అందరూ ఇక్కడ అయ్యప్ప స్వామిని ఈ కార్యక్రమం ఇంత గొప్పగా జరుగుతుందని రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా ఇది 14వ తారీఖున మొదలైన స్వామి. నవంబర్ 23 వరకు ఈ కార్యక్రమం ఇలాగే మనం కొనసాగిస్తాం. ఎంతమంది అయ్యప్పలు వచ్చినా, ఏం జరిగినా అయ్యప్ప స్వామి అనుగ్రహంతో ఈ కార్యక్రమం ఇప్పుడే కాదు, ఇంకా ముందు కూడా తీసుకెళ్లాలని ఆ స్వామిని కోరుకుంటూ ప్రార్థిస్తాం. సుమారు పొద్దున వచ్చి 500 నుంచి 600 ఉంటారు స్వామి. మధ్యాహ్నం 800 నుంచి 1200 వరకు వస్తారు. ఇది 4 సంవత్సరాలు స్వామి. 4 సంవత్సరాలు అంటే మా చుట్టుపక్కల ఊర్లు, మళ్ళీ దివాన్ చెరువు, శ్రీరాంపురం, పాలచెల్ల, నిడిగట్ల, పాలమూరు, రాజమండ్రి నుంచి చాలా మంది వస్తారు స్వామి. అందరూ కూడా ఇంకా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న స్వాములకే ప్రత్యేకించి స్వామి, అది శివస్వాములైనా భవనీయులైనా ఏదైనా సరే దీక్ష తీసుకున్న స్వాములకి ప్రత్యేకంగా. అంటే కొన్ని ఇబ్బందులు, ఇప్పుడు మాల వేసుకుని ఇంటి దగ్గర మాతలు పిల్లల వల్ల ఇబ్బంది పడి మాల వేయలేని స్వాములు ఖచ్చితంగా మాల వేసుకోవాలి, ఈ హిందూ ధర్మం ముందుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఎక్కువ ఆ దృష్టిలోనూ అందరూ అయ్యప్ప స్వామిని ఆ నియమంతో ముందుకు వెళ్తారన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తాం. అంటే ఇంకా స్వామి అనుగ్రహం అంతే అండి. ఇంకా మేము గతంలో కొద్దిగా మాల వేసుకోవడానికి ఎంత ఇష్టం ఉన్నా కానీ అయ్యప్ప స్వామి మీద మాల వేసుకోవడానికి ఇంట్లో పరిస్థితుల వల్ల కుదరక మేము ఆగిన సంవత్సరాలు ఉన్నాయండి, ఆగిన సందర్భాలు ఉన్నాయి. దాని నుంచి ఆ ఇబ్బంది ఎవరూ పడకూడదు, నిజంగా అయ్యప్ప స్వామి వల్ల కుదిరితే మాల వేసుకుని దీక్ష చేద్దామన్న స్వాములు ఆ ఇబ్బంది పడకూడదు. కొంచెం ఇక్కడికి రావడానికి ఇబ్బందికరమైన దూరంగా ఉన్నా ఇబ్బంది అయినా సరే కంపల్సరీ అక్కడికి వెళ్తే మనం ఆ ఇబ్బంది ఫిల్ అవుద్దన్న ఉద్దేశంతో మనం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. గురుస్వామి చలపతి గురుస్వామి.
రాయుడుపాకలు అంటే కాల్మూరు నుంచి రాయుడుపాకలో వెళ్ళే రోడ్లో పాల్మూరు రాయుడుపాకల మధ్యలో ఇక్కడ ఇచ్చారు నల్మిల్లి అదే ఎన్వి వెంచర్స్. ఈ లేఅవుట్ లో పాత వెంచర్లు మా పాత వెంచర్లో జరిగేది స్వామి. 3 పూట్ల కూడా ఎవరు వచ్చినా స్వాములకి ఏ ఇబ్బంది లేకుండా మేము ఇక్కడ చేస్తాం స్వామి. అలాగే ఏ ఇబ్బంది ఉన్నా ఇక్కడ స్నానాలు చేయడానికి కానీ అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. ఎక్కడ ఏ ఇబ్బంది పడకుండా ఇక్కడ చిన్న ఇబ్బంది ఉన్నా కానీ ఏదన్నా చెప్తే మేము దాన్ని రెక్టిఫై చేసుకునే ముందుకెళ్ళడానికి అది కూడా మేము ప్రిపేర్ అయ్యి ఉన్నాం స్వామి. దానికి ఏది లేదు. స్వామి శరణం వైపు